నేనండి మీ పల్లవి శ్రీనివాస్ మధ్యలో వచ్చేసాను అనుకుంటున్నారా. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. సో మీకు నచ్చిన రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. వీడియోస్ ఇంకా డైలీ అయితే వస్తాయి. 1 or 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా వేరే సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. గేమింగ్ది ఇంకా షెడ్యూల్ కంప్లీట్ అవ్వలేదు. సో ఇదండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. గుడ్లు ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దామని చాలా రోజులైంది. సో ఏం వేయలేదు, స్పైసెస్ వేసాను, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను. అది బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టమాటోస్ ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు తీసుకొని అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకునేస్తాను. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చి మ్యాగీ చికెన్ మసాలా. సూపర్ టేస్ట్ని ఇస్తుంది. మేము దుబాయ్లో ఉన్నప్పుడు ఎక్కువ యూస్ చేస్తాంటిమి. సో ఇన్ని రోజులు దొరకలేదు, ఇప్పుడు దొరికింది కాబట్టి తెచ్చుకునేసిన. ఈ మసాలా చాలా బాగుంటుంది. కర్రీస్లోకి అన్నిట్లోకి వేయచ్చు, మసాలా కర్రీస్లోకి డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా వేగిపోయింది చూసారా. ఇప్పుడు ఈ టమాటోస్ వేసేసుకున్నాం. ఇంకేంటి మీరు ఏ స్టైల్, ఇది అయితే నా స్టైల్ అండి. మీరు ఎలా చేస్తారు, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్ వస్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు నేను ఇది వేస్తాను, తెలుసా, స్టార్ పువ్వు అంటారు కదా, అది అనాస పువ్వు, సారీ. కొద్దిగా ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్. నేను ఓన్లీ 3 మెంబర్స్కే కాబట్టి తక్కువ చేస్తున్నాను. కారము. నెక్స్ట్ గరం మసాలా, కొద్దిగా కలర్ కోసం పసుపు. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. బాగా క్లీన్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. నేనైతే ఒక 2 స్పూన్స్, పెద్ద స్పూన్స్ పెరుగు వేసాను. ఇప్పుడే మనము లెమన్ కూడా యాడ్ చేసేసుకుందాం. హాఫ్ లెమన్ అంతే. ఇంకా బాగా మగ్గిపోతే క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడైతే నేను రాళ్ళు ఉప్పుని యాడ్ చేస్తున్నా. మీ రుచికి మీకు ఎంత సరిపోతుందో. నేను ఆల్రెడీ కొద్దిగా వేసాను, సో అందుకని కొంచెమే వేస్తున్నా. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మనం ఈ స్టేజ్లో మటన్ కానీ చికెన్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. కీమా కానీ చాలా బాగుంటుంది. రైస్ యాడ్ చేసేసుకుందాం. అందరూ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేస్తారు, బట్ నేనైతే రైస్ వేసి ఒక 2-3 మినిట్స్ అలా వేయించిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేనైతే కొద్దిగా పుదీనా వేసాను. సో వాటర్ నేనైతే 2 గ్లాసెస్ వేసాను కాబట్టి నా క్వాంటిటీ ప్రకారం వేసుకుంటున్నా. సో ఒకసారి అయితే కలుపుకునేద్దాం. ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్, కారము అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే, నాకైతే సరిపోయింది. సో ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందాం. సో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని నేను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఈ గుడ్లు ఉడకబెట్టుకొని ఇట్లా కట్స్ పెట్టుకున్న తర్వాత నేను ఈ ఆయిల్లో కారము, కొద్దిగా పసుపు, ఏంటది సాల్ట్ వేసాను. కొంచెంసేపు ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి పెట్టే మమ్మీ అయిపోయిందా? మమ్మీ అయిపోయిందా? అయిపోయింది నాన్న. ఇప్పుడే కుక్కర్ విజిల్ కూడా తీస్తామని. సూపర్ సూపర్ ఫ్లేవర్ అయితే వస్తుంది. జస్ట్ కొంచెం గార్నిష్ చేసుకుందాం దీనిపైన కొత్తిమీరతో. యాక్చువల్గా వేసినాము, బట్ ఇక్కడ పల్లెలో భలే డిస్టర్బెన్స్ అండి, వీడియోకి కానీ రికార్డింగ్ కానీ. నేను అందుకే మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి టేస్టీ టేస్టీ బిర్యానీ.